హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో బెస్ట్ ఒక 10 టిప్స్ ఖర్చుల్ని ఎలా తగ్గించుకొని మనీని సేవ్ చేయాలి అనే విషయంపై అయితే ఒక 10 టిప్స్ అయితే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం సంపాదించే మనీలో ఎంతో కొంత సేవ్ చేసిన తర్వాతనే మనం ఖర్చు పెడుతుంటాం సాధారణంగా. కానీ మనకి కొన్ని అనవసరమైన ఖర్చులు అంటే మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్లో అనవసరమైన ఖర్చులు అవుతుంటాయి. సో వాటిని ఏ విధంగా తగ్గించుకొని మనం సేవ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందో ఒక 10 టిప్స్ అయితే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, కేర్ఫుల్గా వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ది ఫ్రెండ్స్, బడ్జెట్. ఏదైనా సరే ఫ్రెండ్స్, మనకు ఒక ఇన్కమ్ శాలరీ వచ్చిన తర్వాత ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ, కిరాణా, తర్వాత మన కేబుల్ కనెక్షన్స్, ఇలా ఏవైతే మంత్లీ వైజ్ మనకు ఖర్చులు ఉన్నాయో వాటి బడ్జెట్ చేసుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, అనవసరమైన సబ్స్క్రిప్షన్స్ కొన్ని మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, జిమ్, కొన్ని మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఇలాంటివి ఏవైనా ఉంటే ఎడిషనల్ ఖర్చులు అవుతాయి. ఎడిషనల్గా అవి మనకు అవసరం లేదనుకున్నప్పుడు వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. అనవసరమైన సబ్స్క్రిప్షన్స్, దానివల్ల మనకి మనీ అయితే సేవ్ అవుతుంది. తర్వాత అవుటర్ ఫుడ్. ఏదైతే మనం బయట ఎక్కువగా ఫుడ్ తినడం వల్ల మనకి అదొక ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్. సో సాధారణంగా సాధ్యమైనంత వరకు హోమ్లీ ఫుడ్కి అయితే ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోర్త్ వన్ ఫ్రెండ్స్, షాపింగ్కి వెళ్ళే ముందు సాధారణంగా మనకు కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో వస్తువులు, వాటిని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వస్తువులు మాత్రమే లిస్ట్ చేసుకోవడం వల్ల అనవసరమైన వస్తువులు కొనడానికి అయితే అవకాశం లేకుండా పోతుంది. సో దానివల్ల మన బిల్ అయితే చాలా వరకు అయితే తగ్గేందుకు అయితే అవకాశం ఉంటుంది. తర్వాత డిజిటల్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇట్లా డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ బై హ్యాండ్ క్యాష్తో అయితే పే చేసినట్లయితే ఖర్చు పెడుతున్నాం అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. డిజిటల్ పేమెంట్స్ కన్నా బై హ్యాండ్ క్యాష్ పే చేసినట్లయితే కొద్దిగా ఖర్చు పెడుతున్నామనే భావన అయితే తగ్గుతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీస్ బిల్. మనం ఏదైనా కానీ మనం ఇంట్లో వాడినప్పుడు ఫ్యాన్స్ కావచ్చు, లైట్స్, ఇలాంటివి ఏవైనా మనం యూజ్ చేయనప్పుడు డెఫినెట్గా వాటిని ఆఫ్లో పెట్టి ఉంచాలి. తర్వాత వచ్చేసి సెకండ్ హ్యాండ్ గూడ్స్. మనకు దాదాపుగా అందరూ అయితే కొత్తగా కొంటారు ఫ్రెండ్స్, కానీ కొన్ని వస్తువులు ఏవైనా చిన్న చిన్న వస్తువులు కొన్ని సెకండ్ హ్యాండ్స్, అంటే ఏదైనా ఫోన్స్ కానీ, ఏవైనా బైక్స్, ఇలాంటి ఏదైనా తక్కువ దూరానికి మనం ఉపయోగించుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్ ప్రిఫర్ చేసినప్పుడు అయితే కొంచెం 30 to 40% అయితే అమౌంట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇది మీ ఛాయిస్ ఫ్రెండ్స్. చాలామంది కొత్తగా కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఇదైతే మీ ఛాయిస్. తర్వాత వచ్చేసి ట్రావెల్ స్మార్ట్. అంటే ప్రతి చిన్న డిస్టెన్స్కి వెహికల్స్ వాడకుండా వీలైతే పబ్లిక్ ట్రావెల్స్, ఆటో కానీ, బస్సెస్ కానీ, లేకపోతే మరీ తక్కువ డిస్టెన్స్ అయితే వాకింగ్ ద్వారా చేయడం వల్ల మనకు పెట్రోల్ అనేది సేవ్ అవుతుంది. తర్వాత లోన్ అండ్ క్రెడిట్ కార్డ్స్. మ్యాక్సిమం అయితే ఫ్రెండ్స్ లోన్ అయితే తీసుకోకుండా ఉండడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లోన్ తీసుకున్నప్పుడు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ చాలా జాగ్రత్తగా వాడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది మనకి వాడేటప్పుడు అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ రీపేమెంట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ చాలా జాగ్రత్తగా వాడాలి. లోన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే బెటర్. ఆ తర్వాత 10 పాయింట్ వచ్చేసి సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అనే యొక్క రూల్ని అయితే ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మొదట అంటే మనకు ఇన్కమ్ వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ ప్లానింగ్లో సేవింగ్ ఒక 20 to 30% ఆర్డీ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ మనం స్పెండ్ చేసుకున్నట్టయితే మనకు దాదాపు ఖర్చులు అనేటివి తగ్గుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
ఈ 10 పాయింట్స్ మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చని పాయింట్ కూడా కామెంట్ చేయండి. దాదాపు ఈ వీడియో నచ్చిందని అయితే నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా చూడండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.